ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లు ఓనర్లు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల్ల రామయ్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల పక్షాన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్లంతా కూడా కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలు నడవక అనేక ఇబ్బందులు ఆటో డ్రైవర్లు ఓనర్లు పడుతున్నారని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 12,000 వృత్తి ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు నెరవేర్చకపోగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అది కూడా చేయలేదని చెప్పేసి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఓనర్ల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ప్రధాన కార్యదర్శి పొదిల్ల రామయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.